హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ఈరోజు రివ్యూ వచ్చేసి బ్రహ్మయుగం. ఇది బ్రహ్మయుగం. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుందాం. ఒక అడవి, ఆ అడవిలో పాడుబడిన ఒక బిల్డింగ్. ఆ బిల్డింగ్ లోకి ఎవరైనా వెళ్తే తిరిగి వెనక్కి రాలేరు. సో అలాంటి బిల్డింగ్ లోకి దేవా అనే ఒక అబ్బాయి వెళ్తాడు. సో వెళ్ళి అక్కడ ఏం జరిగింది, అసలు తిరిగి వచ్చాడా లేదా, ఆ బిల్డింగ్ వెనకాల ఉన్న రహస్యాలు ఏంటి, అసలు బిల్డింగ్ లో ఏం జరిగింది అనేది మిగిలిన ప్లాట్. ఈ మూవీ 17th సెంచరీ టైం పీరియడ్ లో రన్ అవుతూ ఉంటుంది. మూవీ మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో తీశారు కొత్తగా, అంటే మన ఓల్డ్ మూవీస్ ఉన్నట్టు ఈ మూవీని తీశారు. యాక్చువల్లీ ఈ మూవీ మలయాళంలో February 15th అయితే రిలీజ్ అయింది. సో దాన్ని అక్కడ బాగా రన్ అవుతుంది. సో తెలుగు ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారనే విజన్తో వాళ్ళు దీంట్లో అయితే రిలీజ్ చేశారు, తెలుగు థియేటర్గా రిలీజ్. సో మూవీ చూసాక నాకు ఎలా ఉందనే ఒపీనియన్కి వచ్చేస్తే జస్ట్ యావరేజ్ అనిపించింది సార్, అంతే. వాళ్ళు లేపినంత అయితే ఏమీ లేదు, జస్ట్ ఓకే యావరేజ్ అనిపించింది నాకైతే. కాన్సెప్ట్ వైజ్ ఓకే, చాలా బాగుంది, బట్ ఎగ్జిక్యూషనే చిరాకు తెప్పించేసింది నాకైతే. ఫస్ట్ నుంచి కూడా మూవీలో క్యూరియాసిటీ అనేది ఉంటుంది, బట్ అది ప్రొసీడింగ్స్ లో వెళ్ళేకుంది బాగా ల్యాగ్ అయిపోయి బాగా స్లో నెరేషన్. ఎంత స్లో నెరేషన్ అంటే మనకు తెలుసు యాక్చువల్లీ మలయాళం మూవీస్ అంటే స్లోగా ఉంటే బట్ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తే క్లైమాక్స్కి వచ్చేటప్పటికి బెస్ట్ వావ్ అనిపిస్తాయి. బట్ ఈ మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ నుంచి అదే స్లోగా ఉంది. సో క్యూరియాసిటీ బిల్డ్ అవుతూనే ఉంది, బట్ మనం ఎక్స్పెక్ట్ చేసింది వేరే అయితే ఈ మూవీలో కూడా వేరే ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఉండదు. సో మూవీస్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఎలా ఉన్నాయో చూసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ముందు పాజిటివ్స్ చూసుకుంటే పెర్ఫార్మెన్సెస్. మమ్ముట్టి గారు నిజంగా అసలు ఏ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారంటే రియల్లీ అసలు మనం మూవీలో ఉన్నాము, మూవీ నుంచి ఇంకా ఎంగేజ్ అవుతా క్యూరియస్గా ఉన్నామంటే దానికి మెయిన్ రీజన్ మన మమ్ముట్టి గారి పెర్ఫార్మెన్స్. అసలు ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. దాంతోపాటు దేవా అనే క్యారెక్టర్, అలాగే అక్కడ వంట అబ్బాయి, వీళ్ళ ముగ్గురుతోనే మూవీ మొత్తం వీళ్ళ ముగ్గురుతోనే రన్ అవుతూ ఉంటుంది. ముగ్గురు కూడా ఎవరికి ఇచ్చిన రోల్ వాళ్ళు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ మెయిన్గా మమ్ముట్టి గారు అయితే పీక్స్ అంతే. అండ్ అలాగే బ్లాక్ అండ్ వైట్లో తీశారు, అది బాగానే ఉంది, కొంచెం ఇంట్రెస్టింగ్గా మన ఓల్డ్ మూవీస్ చూసినట్టు ఒక ఫీలింగ్ బాగా వచ్చింది. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. విజువల్స్ కూడా బ్లాక్ అండ్ వైట్లో అంటే మనం ఎక్కువ విజువల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయం, బట్ విజువల్స్ దానికి తగ్గట్టు బాగున్నాయి. అండ్ అలాగే వాళ్ళు డెవలప్ చేసుకున్న కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్లో మాత్రం చిరాకు వచ్చేసింది నాకైతే. అంత బాగా ఎగ్జిక్యూట్ చేయలేదనిపించింది నాకు ఆ స్టోరీ ప్లాట్ని. సేమ్ మనకి తుంబాడ్ మూవీ గుర్తుంది కదా, ఇంచుమించు తుంబాడ్ మూవీ ఈ మూవీ కాన్సెప్ట్ ఒకేలా ఉన్నట్టు ఉంటుంది. సో తుంబాడ్ మనకి క్లైమాక్స్కి వచ్చేసేటప్పటికి బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. బట్ ఈ మూవీలో ఎస్ క్లైమాక్స్ బాగుంది, బట్ తుంబాడ్లో మనం ఎగ్జైట్ అయినంత దీంట్లో ఎగ్జైట్ అవ్వలేం. క్లైమాక్స్ చూసినప్పుడు ఇంచుమించు ఒకేలా ఉన్నట్టు ఉంటుంది, ఆ టేకింగ్ కానీ మొత్తం అంతా క్లైమాక్స్ ఒకేలా ఉన్నట్టు ఉంటుంది. అండ్ నెగిటివ్స్ చూసుకుంటే స్లో నెరేషన్. మెయిన్ ఏదైనా సరే మూవీని కిల్ చేయాలంటే ఆ స్లో నెరేషన్ బాగా మరీ దారుణంగా ఉంది. ఉన్నది 2 hours 20 minutes, బట్ ఆ 2 hours 20 minutes లోనే మనకి చాలా స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో మైనస్ చూసుకుంటే ఈ మూవీలో ఈ స్లో నెరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ కొంచెం బాగా చేస్తుంటే బాగుండు అనేది అనిపించింది. ఓవరాల్ గా అయితే ఇట్స్ అన్ యావరేజ్. వన్ వర్డ్ లో చెప్పాలంటే జస్ట్ ఓకే యావరేజ్ మూవీ అనిపించింది నాకు. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.